నిర్వహిస్తున్నాం. నివారణ చర్యలు వీటి దిశగా మీరు వాటి మీద కాస్త ప్రతి ఒక్కరు కూడా మొహమాట పడకుండా ఎటువంటి స్టిగ్మా లేకుండా వెళ్ళి పరీక్షలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. భయపడాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు అది ఏమవుతుందో మీరు భయం ఉంటుంది, ఏమన్నా అనుమానిత కేసు అవుతుందో ఏమన్నా అవుతుంది. ఏంగా చివరిలో తెలిసి సంవత్సరాల పాటు కీమోథెరపీతోనో ఇంకో దాంతోనో బాధపడతా మంచి మీరు నాకు అనిపిస్తే నేను మీకు అనిపిస్తా. ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, జనార్దన్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ తమీం గారు, సర్పంచ్ గారు, హెల్త్ మినిస్ట్రీకి చెందిన ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ ప్రతి ఒక్కరికి నా నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకన్నది నేను మొదట్లోనే థ్యాంక్స్ చెప్పేశాను. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఈ మీటింగ్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం కాకుండా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాకుండా, ప్రపంచంలో మీ కంటెంట్ ఎవరు చూసినా కూడా చూసి అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు పాటించాలి. దానివల్ల వాళ్ళకి మంచి జరగాలన్నది నా కోరిక. అది మీ వల్ల సాధ్యం అవుతుంది, చేస్తారన్న నమ్మకంతో నేను ముందరే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మహిళలందరూ చాలా ఓపికగా, మేము వచ్చేదానికి ముందరే మీరు ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి చేరి ఇక్కడ కూర్చొని చాలా ఓపికగా కూర్చొని వెయిట్ చేస్తున్నారు. మీ ఓపికకి నా కృతజ్ఞతలు. మంత్రి గారు అన్నట్టు నేనే కోరుకున్నాను, మీ ఊరికి వచ్చి మిమ్మల్ని కలవాలని నేను కోరుకున్నాను. నేను కోరిన దాన్ని బట్టి మిమ్మల్ని వెతికి ఇక్కడ ఈ రచ్చబండ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మాట్లాడుతున్నప్పుడు కొంతమంది లేచి వెళ్ళిపోయారు. నేను ఇక్కడి నుంచి పిలవండి అన్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ ఎంత చక్కగా హ్యాపీగా నవ్వుతున్నారు. ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ మొహాలు అలాగ వెలుగుతూ ఎంతో అందంగా ఉన్నారు. నా కోరిక ఏంటంటే ప్రతిరోజు మీరు ఇలాగే ఉండాలి. చప్పట్లు కొట్టారు, మంచిదే. కానీ ఇలాగే హ్యాపీగా కలకలాడుతూ ఉండాలంటే మనం కూడా కొన్ని పనులు చేయాలి. అవునా కాదా? వెనకాల నుంచి నాకు కావాలి. సరే, నా క్యాన్సర్ వచ్చిందని మీ అందరికీ తెలుసు కదా. క్యాన్సర్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది అనుకుంటారు? గట్టిగా చెప్పాలి మరి. 20 సంవత్సరాలు. నా క్యాన్సర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ కనిపెట్టినప్పుడు మా పాపకి 5 ఏళ్ళు కూడా నిండలే, ఇంతే ఉండింది అనమాట. ఇప్పుడు కాలేజ్కి వెళ్తోంది, చక్కగా చదువుకుంటోంది. నేను దాన్ని పెంచగలిగాను. తల్లిగా నేను నేర్పించాల్సినవన్నీ నేర్పించగలిగాను. ఒక స్థాయికి తీసుకొచ్చి ఆనందంగా, మనస్ఫూర్తిగా, సంతోషిస్తూ, గర్వపడుతూ నేను చూడగలిగాను. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను? ఎందుకంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే కోరిక ఉంటుందా లేదా? మీరు నాకు జవాబు చెప్పాల్సిందే. కోరిక ఉంటుంది కదా. మీ పిల్లల్ని చక్కగా ఇలాగే పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ జీవితాల్లో చక్కగా హ్యాపీగా సెటిల్ అయ్యి సంతోషంగా ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చూడాలని ఉందా లేదా? మరి చూడాలని ఉంటే ఎవరు ఉండాలి? నా గొంతు వినిపిస్తున్నాం ఎక్కువ వెనకాతలో వినిపిస్తుందంటే నాకు సమాధానం కావాలి మీ దగ్గర నుంచి. సమాధానం రాకుండా నేను ఒప్పుకోను. మీరు ఉండాలి. ఉంటేనే జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. ఉండడం అంటే ఏదో ఉన్నాము, కూర్చున్నాము, ఏదో గదిలో అలా కాకుండా నిండుగా బ్రతకాలి. నిండుగా బ్రతకడానికి ఒకే ఒక మనకు కావాలి, మంచి ఆరోగ్యం.
ఉద్యోగాలు, కష్టపడడం, 4 డబ్బులు సంపాదించుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అప్పుడప్పుడు ఒక సినిమా చేయడం, సినిమా చూడడం, ఇవన్నీ జీవితంలో జరుగుతూనే ఉంటుంది. మీకే 20 ఏళ్ళ తర్వాత, నాకు క్యాన్సర్ వచ్చిన 20 ఏళ్ళ తర్వాత, బాబు కొంచెం కూర్చుంటారా, నేను మీ ముందర నిలబడి ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారకురాలు నేనే. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారు? నా క్యాన్సర్ని కనిపెట్టింది నేనే. అర్థం కాలేదా? అర్థమైందా? క్యాన్సర్ అనేది కొంచెం పెద్ద వయసు వాళ్ళకి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తుందన్న అనుకుంటున్న ఆ రోజుల్లో నాకు ఒక 34-35 ఏళ్ళకి ఏదో తట్టింది బుర్రలో. క్యాన్సర్ అనేది ఒకటి ఉంది కదా, ఒక చిన్న టెస్టే కదా, చేసుకుంటూ పోతే ఏంటట, ఎవరైనా ఉంటే కనిపెట్టి ట్రీట్మెంట్ తీసుకుని పాప కోసం బాగుండొచ్చు కదా అనేది నా మైండ్ వైజ్ నాకు చెప్పింది అనమాట. నా మనసులో తోచింది. నా సెల్ఫ్ ఎగ్జామ్ నేను చేసుకోవడం మొదలుపెట్టాను. అంటే స్వయంగా రొమ్ము క్యాన్సర్కి ఒక టెస్ట్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం మీరు అందరూ కొంచెం డెమాన్స్ట్రేట్ తర్వాత ఆశా వర్కర్తో సహా ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు కాస్త చూపించండి. మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేయగలిగిన టెస్ట్. దానివల్ల ఆ గడ్డ ఉన్నదని నాకు తెలిసింది. ఆ గడ్డ చేతికి తగిలిన వెంటనే క్యాన్సర్ ఉండొచ్చు, 50% క్యాన్సర్ ఉండొచ్చు అన్నది నాకు వెంటనే మనసులో తట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ఒక్కొక్క టెస్ట్ చేశారు. కొన్ని టెస్టులు ఉన్నాయి, ఒక స్కాన్ ఉంటుంది, ఒక బయాప్సీ అంటారు, పెద్ద నొప్పి అవి ఉండవు దాంట్లో. అవన్నీ ఒక్కొక్కటి చేసేటప్పటికి అవును ఇది క్యాన్సర్, అవును ఇది క్యాన్సర్, అవును ఇది క్యాన్సర్ అని వస్తూనే ఉండింది. ఆఖరికి క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కూర్చోబెట్టి నా డాక్టర్ నా దగ్గర చెప్పేటప్పటికి వినే నాకన్నా చెప్పే ఆవిడకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో, చిన్న పాప ఉందని ఆవిడకి తెలుసు, ఇంత చిన్న వయసులో ఇంత క్యాన్సర్ రావడం ఏంటని ఆవిడ బాధపడ్డారు. కానీ ఈ క్యాన్సర్ వల్ల నాకు ఎటువంటి కష్టం నష్టం జరగదు, ఎటువంటి హాని రాదు. ఈ క్యాన్సర్ వల్ల నేను ఓడిపోయి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళనన్న ఒక డిసిషన్ నేను మనసులో గట్టిగా తీసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచంలో, ఇంకా జీవితంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చూడాల్సినవి, బాధ్యతలు పూర్తి చేయాల్సి ఉన్నాయి. అందుకే ఈ క్యాన్సర్ని నేను ఫైట్ చేస్తాను అన్నది నా మనసులో నేను సంకల్పం తీసుకున్నాను. ట్రీట్మెంట్ జరిగింది. ట్రీట్మెంట్ ఏంటంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాన్సర్ బట్టి ట్రీట్మెంట్ వేరువేరుగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుందని కాదు, నా అనుభవం నేను మీకు చెప్తాను. ఫస్ట్ సర్జరీ చేశారు, అంటే ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీశారు. ఆ తర్వాత కీమోథెరపీ చేశారు. మంత్రి గారు, శ్యామల గారు అందరూ కీమోథెరపీ అనే పదం వాడటం మీరు వినుంటారు. ఎంతమందికి తెలుసు కీమోథెరపీ అంటే ఏంటని? మిగిలిన వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను చెప్తాను. కీమోథెరపీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి స్పృహ లేకుండా పడిపోయి, లేకపోతే ఎండ దెబ్బ తగిలి ఒంట్లో నీరు లేకుండా పడిపోయినప్పుడు ఒక ఐవి ఎక్కిస్తారు కదా, ఇక్కడ సూది ఎక్కించి ఒక బాటిల్ అలాగా సెలైన్ ఎక్కిస్తారు, తెలుసా? అందరికీ తెలుసా? అలాంటి మందే కీమోథెరపీ. నరాల్లోకి ఎక్కిస్తే ఒళ్ళు ఫుల్గా తిరిగి ప్రతి భాగానికి వెళ్ళి క్యాన్సర్ అనే ఆ గడ్డ తాలూకా సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కొక్కటి వెళ్ళి చంపుతుందన్నమాట. ఆ కీమోథెరపీ తీసుకున్నాను. ఆ తర్వాత రేడియేషన్ థెరపీ తీసుకున్నాను. ఒక్కొక్కటి ఈజీగా ఉందా అంటే లేదు, ఈజీగా ఉండదు, కష్టంగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అది దాటి వెళ్ళిన తర్వాత అయిపోతుంది, మర్చిపోతాం. జీవితాంతం అది మనసులో పెట్టుకొని తిరగం. తుమ్ము వస్తే ఏం చేస్తాం? తుమ్మేసి ముక్కు తుడిచేసుకుని వెళ్ళిపోతాం కదా. దగ్గు వస్తే దగ్గేసి నోరు తుడుచుకుని వెళ్ళిపోతాం, అంతే కదా. అలాంటిదే
క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు అలాంటివే. ఆ టైంకి ఉంటాయి, ఆ టైం దాటి వెళ్ళిన తర్వాత అవన్నీ పోతాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినప్పుడు అరిచేతులు నాకు బాగా నల్లగా అయిపోయి, అరిచేతులు, కాళ్ళు, జుట్టు ఊడిపోవడం అంతా జరిగింది. చాలామంది అయ్యయ్యో నాకు జుట్టు ఊడిపోతుంది, నా క్యాన్సర్ ట్రీట్మెంట్ వద్దని అంటారు. ఏమండి, మనం ఉంటేనే కదా రేపు జుట్టు గురించి బాధపడడానికి. జుట్టు అనేది ఎప్పుడైనా ఎదుగుతుంది. నల్లబడిపోయిన చేతులు తెల్లబడతాయి, శరీరం మళ్ళీ నార్మల్గా వస్తుంది. అందరూ చక్కగా మళ్ళీ ఆరోగ్యవంతంగా నిండుగా బ్రతికే రోజు వస్తుంది. కానీ రావడానికి క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు మనం నిలబడి ఫైట్ చేయాలి. మీ వల్ల అవుతుందంటారా? చెప్పండి, అవుతుందా? నా సమాధానం రావట్లేదు. క్యాన్సర్తో ఏం ఫైట్ చేస్తారు? డెఫినెట్గా అవుతుంది మీ వల్ల. నాకు ఎందుకు అంత నమ్మకంతో నేను ఎందుకు చెప్తున్నాను అనుకోండి, ఒక్కసారి మీరు గెస్ చేయండి, చెప్పండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఎన్ని కష్టాలు దాటి, ఎన్ని సాధించి, ఎన్ని భరించి, ఎన్ని భారాలు మోసి ఈ స్థాయికి వచ్చారన్నది నేను బాగా గుర్తిస్తున్నాను. నాకు బాగా అర్థమవుతుంది. జీవితంలో ఇంత సాధించిన ఒక్కొక్క మహిళ క్యాన్సర్తో ఫైట్ చేయలేదా? క్యాన్సర్ ఏంటి మేము ముందర? క్యాన్సర్ ఏమీ లేదు, అసలు దులిపేసుకుని వెళ్ళిపోవాల్సిందే. జీవితంలో ఇంతకన్నా చాలా పెద్ద విషయాలు మీరు ఫైట్ చేశారు, గెలిచారు. గెలిచారన్న దానికి సాక్ష్యం మీరు ఇక్కడ ఉండడం. ఆ తర్వాత అయ్యా వెనకాతలు ఉన్న వాళ్ళందరూ జెంట్స్ అందరూ, వాళ్ళకి ఎంతమందికి షుగరు, బీపీ ఉంది? నిజం చెప్పండి, నిజం చెప్పండి. అక్కడ వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరికి లేదా? ఆహా, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. నిజం చెప్పండి, చేతులు ఎత్తండి. షుగర్, బీపీ ఉంది కదా? ఓకే, ఒప్పుకున్నందుకు మిమ్మల్ని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకు అడిగాను అన్నది నేను చెప్తాను. షుగర్, బీపీ మీరు కరెక్ట్గా హద్దుల్లో ఉంచుకొని మందులు తీసుకుంటారా, లేకపోతే మీ జీవితంలో మీరు తీసుకున్న ఆహారం, మీ ఎక్సర్సైజు, మీ అలవాట్లు ఇవన్నీ మీరు మార్చుకుంటారా? అది మీ చేతుల్లో ఉంది. కానీ షుగరు, బీపీ మాత్రం మీరు హద్దుల్లో ఉంచుకోకపోతే దానివల్ల పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. మా అమ్మ కన్ను మోసి ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది. దేనివల్ల అంటే కిడ్నీ పాడైపోయింది. ఎందుకంటే బీపీయో షుగరు అన్నేళ్ళగా ఉన్నది కనిపెట్టకుండా ఆవిడేమో బాధ్యత, కుటుంబం, పాప, ఇది అది అని చెప్పి ఇల్లు, ఫ్యామిలీ అందరి కోసం పనిచేస్తూ అందరి బాధ్యతలు తీసుకొని తను చూసుకోలేదు. కనిపెట్టేటప్పటికి ముదిరిపోయింది. కిడ్నీలు 2 పోయాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. కానీ దానివల్ల బోల్డ్ కాంప్లికేషన్స్ వచ్చాయి. కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మీ ఆరోగ్యం మీరు బాధ్యత తీసుకుని మీరు చేయకపోతే ఆ సంతోషం మీకు దొరకదు. చేతుల్లో ఉన్నది చెదిరిపోతుంది. ఇంతకన్నా అర్థమయ్యేటట్టు, మనసుకు తగిలేటట్టు, కళ్ళు తెరిచి ఇన్ని విషయాలు వీళ్ళందరూ నాకు చెప్తున్నారు. అది మన కోసం, మన మంచి కోసం, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అన్న ఒక నిజం మాత్రం మీరు గుర్తిస్తే, ఈరోజు మేమందరం వచ్చి, నేను మిమ్మల్ని వెతుక్కుని వచ్చి ఇంతసేపు మీతో మాట్లాడినందుకు చాలు. అది చాలు. ఈ విషయం మాత్రం మీరు గ్రహిస్తే చాలు.
ఇంత కష్టపడి ఇన్ని ఎఫర్ట్ చేసి ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేసి నా మనసు ఇప్పుడు మా అమ్మ గురించి మాట్లాడి ఇప్పుడు దాకా మాట ఎత్తుతున్న కళ్ళ నీళ్ళు వస్తాయి. అయినా మీకు తెలియాలన్న దానికోసం నేను చెప్పాను. దయచేసి షుగర్ అయినా, బీపీ అయినా, క్యాన్సర్ అయినా, కిడ్నీ ట్రబుల్ అయినా, లివర్ అయినా, గుండెపోటు అయినా, ఏవైనా సరే అది రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ వచ్చే సూచనలు ఉంటే ముందు చూపుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టెస్టింగ్ చేయించుకోండి. ఒక మాట నిజంగా నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, వీళ్ళ చేతుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అందజేస్తున్న మీ గుమ్మాన్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీకు చెప్పి చేసే ఈ ప్రభుత్వం ఉంది చూడండి, ప్రతి రాష్ట్రంలో దొరకదు. మీకున్న అదృష్టాన్ని మీరు గుర్తించండి, వాడుకోండి, మీరు బాగుంటుంది. అదొక్కటే కావాలి. ఓకేనా? డల్ అయిపోయారా? ఆలోచిస్తున్నారా? ఆలోచించలేదా? ఆలోచించలా? సరే, ఒక 2-3 చిట్కాలు చెప్పేసి నేను మైక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ షుగర్, బీపీ, క్యాన్సర్లు ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయంటే చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణాలు ఏంటంటే మన ఆహారంలో కొన్ని కాదు, చాలా తప్పులు చేస్తున్నాం. మనం అందరం చేస్తున్నాం. అన్నీ మనం మార్చుకోలేము. ఈ రోజుల్లో అది సహజం కాదు. కానీ నా వంటింట్లో నేను చేసిన కొన్ని మార్పులు, ఒక 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా నేను చేసిన మార్పులు మీతో నేను షేర్ చేసుకుంటాను. మీ తెల్లగా ఎంత చక్కగా, ఎంత పొడిగా ఉంటుందో అది మన శరీరానికి అంత విషం. అది ఎందుకంటే చెరుకు రసం నుంచి ఆ తెల్ల చక్కెర చేయడానికి చాలా 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 కెమికల్స్, మన శరీరానికి చాలా హానికరమైన కెమికల్స్ వాడతారు. దాంతో తయారు చేసిన ఆ చక్కెర, ఉప్పు మనం వాడితే ఆ హానికరమైన కెమికల్స్ అన్ని మన శరీరంలోకి వెళ్ళి మన రక్తంతో కలుస్తాయి. అందుకే పాతకాలంలో ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది గుర్తుంటుంది, నాకు గుర్తుంది. మునుపటి వచ్చేది ఒక పంచదార, కొంచెం బ్రౌన్గా, కొంచెం ఎర్రగా ఉండేది కదా, ఆ చెరుకు రసం నుంచి వచ్చేది. అది వాడండి. ఊళ్ళలో మీకు దొరికే ఆ చక్కెర వాడండి. కల్లుప్పు వాడండి. ఆ తర్వాత నూనె చాలా చాలా ముఖ్యమైనది. ఏ నూనె వాడతారు ఇక్కడ ఎక్కువగా? ప్యాకెట్లో వచ్చేదే కదా. గానుగ నూనె ఎంతమందికి తెలుసు? గానుగ నూనె తెలీదా? అంటున్నారు అక్కడ కొంతమంది. గానుగ నూనె చాలా చాలా మంచిది. యాక్చువల్లీ గానుగ నూనె మంచిది. ఏ పదార్థం అయినా మనం వాడేటప్పుడు ఎంత అది సృష్టించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనం వాడితే మన శరీరానికి మంచిది. ఉప్పు, కారం, చక్కెర, నూనె ఇవి మాత్రం పాతకాలపు మన ఊళ్ళలో మన పెద్దవాళ్ళు ఎలా వాడేవారో ఆ పదార్థాలే మీరు వాడితే ఈ 4 మీరు మార్చి చూడండి. 3 నెలలు 6 నెలల లోపల మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో అందరికీ ఎన్ని మార్పులు వస్తాయో మీరు చూడండి. ఇంకా చాలా ఉన్నాయండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, నిండుగా బ్రతకండి. మీకున్న ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి వాడుకోండి. సిగ్గు అనేది పడకండి. దీంట్లో సిగ్గుపడడానికి ఏం లేదు. మీరేం తప్పు చేయలేదు సిగ్గుపడడం కోసం. రొమ్ము క్యాన్సర్ అయినా, సర్వైకల్ క్యాన్సర్ అయినా, ఏ క్యాన్సర్ అయినా అది రావడానికి మీరేం తప్పు చేయలేదు. దీంట్లో సిగ్గుపడడానికి ఏమీ లేదు. దయచేసి ఆ సిగ్గు, ఆ భయం
ఆ వీడియో అది మాత్రం మనసులో పెట్టుకుని ఆ ట్రీట్మెంట్ నుంచి వెనకడుగు వేయకండి. సిగ్గు కోసం మనం ప్రాణాలు వదులుకోలేము. కరెక్టా? సరే, అయితే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోండి, పిల్లలు తల్లిదండ్రులను చూసుకోండి. రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయడానికి తీసుకెళ్ళండి, చేపట్టుకుని తీసుకెళ్ళండి, స్క్రీనింగ్ చేయించండి. ఇంట్లో వంటింట్లో ఈ 4 పదార్థాలు మార్చండి. చక్కగా ఎక్సర్సైజ్ చేయండి, తిరగండి, నిండుగా బ్రతకండి. అది చాలు. మీ అందరినీ కలిసి అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను. అక్కడ వెనకాతలు అంత సైలెంట్గా కూర్చున్న వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, మీ అందరినీ కలవడానికి అవకాశం దొరికింది. చాలా చాలా సంతోషిస్తున్నాను. మీ ఊరు ఎంతో అందంగా ఉంది. కొంచెం లోపల కొన్ని వీధులు చూడడానికి నాకు అవకాశం దొరికింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా మనసు నిండుగా ఉంది. ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. సత్య గారు, చాలా కాలం తర్వాత మనం మాట్లాడాము. కొన్ని నెలల క్రితం సడన్గా ఫోన్ వచ్చింది. ప్రతి ఫోన్ తీస్తాను, ఫోన్ తీసి హలో అంటే నేను సత్యాన్ని మాట్లాడతాను అని అన్నారు. క్యాజువల్గా నేను సత్యాన్ని మాట్లాడతానని అన్నారు. ఒక్క నిమిషం అర్థం కాలేదు, ఎందుకంటే చాలా ఏళ్ళగా తెలుసు, చాలా ఏళ్ళ పరిచయం ఉంది. ఈయన నాకు అర్థమైన తర్వాత చెప్పండి అన్నాను. ఇలాగ ఒక కార్యక్రమం చేస్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆశా వర్కర్స్తో ఇలాంటి ఒక స్క్రీనింగ్ చేస్తున్నాం అని చెప్పిన వెంటనే నేనున్నాను మీతో అన్నాను. ఆ రోజు మొదలైన ఆ మాట ఈరోజు ఈ మీటింగ్లో ముగిసింది. కానీ ముగిసిందని అనలేదు, ప్రారంభమైంది. ఇంకొక జర్నీ ప్రారంభమైంది. మళ్ళీ రావాలి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలన్న కోరిక నాకుంది. అది నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు ఇలాగే కలకలాడుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఉప్పు మళ్ళీ చెప్పండి. వాడేమో క్యాన్సర్ గురించి చెప్పించారు, నేను ఈ 4 చెప్తున్నాను. ఉప్పు వెనకాల నేను వినిపిస్తే నేను కూర్చుని పోతాను. ఉప్పు, ఓకే డన్. ఈ 4 మాత్రం మార్చండి. చాలా వరకు హెల్త్ మారుతుంది, మన లైఫ్ మారుతుంది. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విజయం, క్యాన్సర్ పై విజయం. ఇప్పుడు క్యాన్సర్ మీద మీకు ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంత మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, మీకు అవగాహన